ఓం శ్రీ గురుభ్యో నమః. తెలుగు వాళ్ళు, ముఖ్యంగా భారతీయులు చాంద్రమానాన్ని పాటిస్తున్న ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యుడిని అనుసరించే సౌరమానాన్ని కూడా ఏనాడు నిర్లక్ష్యం చేయరు. ఈ రెండింటి సమన్వయం మనకి కొన్ని సందర్భాల్లో కనపడుతూ ఉంటుంది. అటువంటి ప్రధానమైన సందర్భం మకర సంక్రాంతి. ఈ మకర సంక్రాంతిని తెలుగు వాళ్ళు పెద్ద పండగ అంటారు. ఎందుకంటే 3 రోజులు, మరి కొంతమంది 4 రోజులు చేసుకునే పండగ. ఇంకా సరిగ్గా చెప్పాలంటే నెల రోజులు విస్తరించిన పండగ. అంటే సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించినప్పటి నుంచి మళ్ళీ మకర రాశిలో ప్రవేశించేదాకా ఉండే నెల రోజులు నెల పట్టటం అనేటటువంటి పేరుతో అసలు ఆ సంబరాలే సంబరాలు. గుమ్మాల్లో చక్కని రంగవల్లికలేనా, ఇంటికి వచ్చి వెళ్ళేటటువంటి పొద్దున్నే హరిదాసులేనా, ఆ పైన గంగిరెద్దులేనా, ఇంకా అన్ని రకాలైనటువంటి జీవనోపాధులతోనూ జీవించే బిచ్చగాళ్ళందరూ కూడా, అంటే భిక్షాటన వృత్తిగా ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా సంవత్సరానికి సరిపడినటువంటి ఆదాయాన్ని పొందేటటువంటి కాలం ఈ నెల రోజులు. ఎందుకు అంటే పంటలు చేతికొచ్చి చాలా పుష్టిగా, లేమి అన్నది ఎవరి దగ్గర కనపడకుండా ఉండేటటువంటి మంచి కాలం. ఇటువంటి సంక్రాంతిలో, సంక్రాంతి అనేటటువంటిది ఎన్నో నియమనిష్టలతో పాలించవలసినటువంటి రోజు గనక వేడుకలు సంబరాలు అన్నీ ముందు రోజున పూర్తి చేసేసుకుంటారు. అందుకే ఆ ముందు రోజున ఏమంటారు? భోగి అంటారు. భోగి అన్న మాటకి భోగము అంటే పడగ కలిగినటువంటిది పాము అనే అర్థం ఉంది. నిజానికి ఆ అర్థం ఇక్కడ వాడరు. అర్థం ఏమిటి అంటే భోగము కలిగిన వాడు, అనుభవించేవాడు. దేన్నైనా అనుభవించటం భోగం కలిగినటువంటి వాడు భోగి. దీనికి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన అర్థం కూడా చెప్తారు. ఏమిటంటే, మనం భోగి అంటే ఎందుకండి పండగ ముందు రోజు అని చెప్పేసుకుంటున్నాం. తలంట్లు పోసుకుంటాము, ఆ తరువాత కొత్త బట్టలు కట్టుకుంటాం, పిండి వంటలు, బ్రహ్మాండమైన సంబరాలు, ఇవి అందువల్ల భోగం ఉంది కనుక భోగి అని చెప్పడం కాదు. దానికి ఏం చెప్తారంటే, ఈ నెల రోజులు శ్రీరంగనాథుడిని వివాహం చేసుకోవాలని చక్కని వ్రతం చేసినటువంటి గోదాదేవి కృష్ణుడి యొక్క అనుభవాన్ని అనుభవించింది గనక భోగి అని. అందుకే ఆనాడు గోదా కళ్యాణం చేసేటటువంటి సంప్రదాయం కూడా ఉంది. అదంతా ఏమో కానీ అందరూ మాత్రం ఆనందించేటటువంటి రోజు. ఈనాడు ఏం చేస్తారు? భోగి మంటలు వేస్తారు తెల్లవారుజామున. నెల రోజులు పెట్టినటువంటి గొబ్బెమ్మల పిడకలన్నిటిని అందులో వేయడం. అంటే ఆవు పేడతో తయారు చేసినటువంటి పిడకలని కాల్చటం వల్ల వాతావరణంలో ఉన్న కాలుష్యం అంతా చక్కగా పోతుంది, చలిపోతుంది. అంతేకాకుండా చెత్త అంతా పడేస్తారు. నిజానికి ఇంట్లో ఉన్న చెత్త కాదు, మనస్సుల్లో ఉన్న చెత్త అంతా వేసేసి కొత్త సంవత్సరంలో, ఉత్తరాయణంలో చాలా హాయిగా, మనస్సు నిర్మలంగా ఉండేటట్టుగా జీవితం ప్రారంభించాలని అర్థం. అలా తెల్లవారుజామున భోగి మంటలు వేసుకుని నువ్వులు వేసినటువంటి నీళ్లు కాచిన ఉన్నాయే వాటితో అభ్యంగన స్నానం చేసి సూర్యోదయానికల్లా చక్కగా తయారయ్యి, ఆ పైన ఆడపిల్లలు కనుక ఇంట్లో ఉన్నట్టయితే బొమ్మల కొలువు పెట్టే సంప్రదాయం ఉంది. చిన్నపిల్లలు ఉన్నట్టయితే భోగిపళ్ళు పోస్తారు. భోగిపళ్ళు ఎలా పోస్తారు? ఇనప కుంచంలో రేగుపళ్ళు, రాగి డబ్బులు, వడ్లు, ఇంకా తమ ఓపాన శక్తి మిగిలిన సంబారాలు చేర్చి చిన్నపిల్లల తల చుట్టూ తిప్పి కింద పోస్తారు. ఈ రేగిపళ్ళకి సూర్యుడికి దగ్గర సంబంధం ఉంది అని, దీన్ని కొన్ని చోట్ల అర్కఫలం అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారని చెప్తారు. అటువంటి రేగిపండు, రాగి, ఇనుము, ఈ 3 కలిస్తే వచ్చేటటువంటి అయస్కాంత శక్తి ఏదైతే ఉందో అది పిల్లలకి కలిగినటువంటి దిష్టిని పూర్తిగా తీసేసి 1 సంవత్సరం పాటు వారిని హాయిగా ఉంచుతుందని. చిన్నపిల్లలనే కాదండి, ఇంకా ప్రేమ ఉంటే ఇంట్లో తమకన్నా చిన్నవాళ్ళందరికీ భోగిపళ్ళు పోయడం. అంతేకాకుండా దేవాలయాల్లో దేవతామూర్తులకు కూడా భోగిపళ్ళు పోసేటటువంటి సంప్రదాయం మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ భోగిపళ్ళు పోసిన తర్వాత కానీ, లేక బొమ్మల కొలువు తర్వాత కానీ పేరంటాలు పిలుచుకుని తమ శక్తి సామర్థ్యాలను అనుసరించి
విభవం కొద్దీ తాంబూలాలు ఇవ్వడం ఉంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కనుక అయినట్టయితే ఈ తాంబూలాలు తమ ఇంటికి రాని వాళ్ళ కోసం వాళ్ళ ఇళ్ళకి బళ్ళు కట్టుకుని ఇచ్చొచ్చేవాట పూర్వం. అంటే తమకు ఉన్నదాన్ని 10 మందితో పంచుకోవడం అనే ఒక అద్భుతమైనటువంటి పద్ధతి మనకి ఈ భోగి పండగలో అన్నింటినీ అనుభవించడం అనేటటువంటి చోట కనపడుతూ ఉంది. మర్నాడు వచ్చేటటువంటిది సంక్రాంతి. శ్రీ గురుభ్యో నమః. కాలాన్ని భగవంతుడుగా ఆరాధించే సంప్రదాయం భారతీయులది. అటువంటి కాలానికి కొలమానంగా మనకి ప్రత్యక్షంగా కనిపించేది సూర్యనారాయణుడు. ఈ సూర్యుడు ప్రతి నెలకి ఒక్కొక్క రాశిలో ప్రవేశించి దాన్ని దాటి మరొక రాశిలోకి వెడుతూ ఉంటాడు. ఆ రాశిలో సంచరించేటటువంటి ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క నెల. ఆ విధంగా ఒక్కొక్క రాశిని ప్రవేశించిన సందర్భాన్ని సంక్రాంతి అంటారు. అలా సంవత్సరంలో 12 సంక్రాంతులు వస్తే ఆ 12 సంక్రాంతుల్లోనూ మకర సంక్రాంతికి చాలా గొప్ప ప్రాధాన్యం ఉంది. దీనికి కారణం ఏమిటి అంటే సంవత్సరాన్ని 2 అయనాలుగా చెప్తారు. ఒకటి ఉత్తరాయణం, ఒకటి దక్షిణాయనం. అయనం అంటే నడక. మనం మామూలు కంటితో గనక చూసినట్టయితే ప్రతిరోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు అని స్థూలంగా చెప్తాం. కానీ జాగ్రత్తగా గమనించినట్టయితే ఇవాళ ఉదయించిన చోట మర్నాడు ఉదయించడు, కొద్దిగా జరుగుతూ ఉంటాడు. తూర్పు నుంచి అలా దక్షిణం వైపుకు జరిగి 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 మకర రేఖ దగ్గరికి వస్తాడు. మకర రేఖ దగ్గరికి వచ్చాక ఇంకా మళ్ళీ ఇటుపక్క నుంచి ఉత్తరం వైపుకు జరగడం ప్రారంభిస్తాడు. కనుక ఉత్తరం వైపుకు జరగడం ప్రారంభించిన సందర్భం ఏది అంటే మకర రాశిలో ప్రవేశించిన సందర్భం. కనుక మకర రాశికి ప్రాధాన్యం ఎక్కువ ఉంది. ఎందుకు ప్రాధాన్యం అంటే అప్పటి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అంటే సూర్యుడు ఉత్తర దిక్కుగా నడకని మొదలు పెట్టడం అన్నమాట. ఉత్తరము అంటే దిక్కు అనే అర్థమే కాకుండా ఉత్తరం అంటే శ్రేష్టమైనది. ఎందుకు ఇది శ్రేష్టం అంటే దక్షిణాయనం ఎప్పుడూ కూడా పితృదేవతలకు సంబంధించినటువంటి కాలంగాను, ఉత్తరాయణం దేవతలకు సంబంధించిన కాలంగాను చెప్తారు. అది పితృయానమని, ఇది దేవయానమని. పితృయానంలో అనుగ్రహం కిందకి వస్తూ ఉంటుంది, పితృదేవతలను ఆరాధించడం జరుగుతుంది, ఎక్కువ నియమనిష్టలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. అందుకే గమనించండి, అన్ని రకాలైనటువంటి పూజలు, వ్రతాలు, నోములు, నియమాలు అన్నీ కూడా దక్షిణాయనంలో ఉంటాయి. ఉత్తరాయణం వచ్చినప్పటి నుంచి చక్కని పుట్టినరోజు పండగలు అంటే మరి శ్రీరామనవమి అనండి, ఆ తరువాత నృసింహ జయంతి, హనుమత్ జయంతి, శంకర జయంతి, ఇలా జయంతులు, పండగలు, వేడుకలు జరుపుకుంటాము. అంతకుముందు దక్షిణాయనం అంతా వ్రతాలు, నియమాలు, ఉపవాసాలు జరుగుతాయి. అటువంటి శ్రేష్టమైన ఉత్తరాయణం అంటే నిర్మలమైనటువంటి కాలం ప్రారంభమవుతూ ఉంటుంది. భగవంతుని అనుగ్రహం చాలా గొప్పగా వర్షించటానికి తగినటువంటిది. ఏ శుభకార్యాలు ప్రారంభించినా ఎక్కువ ఫలితాన్ని ఇవ్వడానికి అనువుగా ఉండేటటువంటి కాలం. కనుక ఉత్తరాయణ పుణ్యకాలం అనే పదం వాడతాం. ఉత్తరాయణం వచ్చిందనం మనం ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం. అంటే ఇక పుణ్యకార్యాలు ప్రారంభించడానికి తగినటువంటి సమయము అని. కనుక ఈ సమయంలో ఏం చేయాలి అనేది మనకి పెద్దలు చాలా చెప్పారు. ఇంటికి పంట వస్తుంది గనక పౌష్యలక్ష్మిని ఆరాధించండి అన్నారు. పౌష్యలక్ష్మి అంటే పుష్యమాసంలో వచ్చేటటువంటి సంపద. పౌష్యము అంటేనే పుష్టిని ఇచ్చేటటువంటిది, అంటే మనకంతా పంటలు ఇచ్చేటటువంటి కాలం. కనుక పౌష్యలక్ష్మిని ఆరాధిస్తూ ఇంటికి వచ్చినటువంటి ధాన్యాన్ని మొదటిసారిగా అప్పుడే ఈనినటువంటి ఆవులు ఉంటాయి, అంతకుముందే ఈనుంటాయి. ఆవులన్నీ కూడా ఈ ఋతువులోనే ఎక్కువగా ఈని పాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. ఆవు పాలతో కొత్త బెల్లం, కొత్త బియ్యం ఇవన్నీ వేసి, ఇంకా వీలైతే కొత్తగా వచ్చిన పెసలు, అవి తడితడిగా పచ్చిపచ్చిగా ఉంటాయి, పూర్తిగా ఎండుండవు, వాటితో పులగం కానీ లేకపోయినట్టయితే పొంగలి అంటే పరమాన్నం కానీ చేసే పద్ధతి ఉంది. ఇలా పాలు పొంగించే పద్ధతి ఉంది కనుకే తమిళ ప్రాంతంలో దీన్ని పొంగల్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. అంటే అలా పొంగుతూ పొంగుతూ ఉంటుంది, పొంగల్ తయారు చేసుకునే కాలం అని. ఈ విధంగా ధాన్యలక్ష్మిని ఆరాధించడంతో పాటుగా ఈనాడు చేయాల్సిన కార్యక్రమాలు ఏమిటంటే దానాలు చేయాలని చెప్తారు.
ఈ దానాలు చేయడానికి 2 కారణాలు. ఒకటి ఏమిటంటే భోగి, సంక్రాంతి, కనుము అని చెప్పబడే ఈ 3 రోజులు భూమి మీద ఆధిపత్యం కలిగింది బలిచక్రవర్తికిట. అంటే బలిచక్రవర్తిని వామనుడు పాతాళ లోకానికి పంపిస్తూ ఉన్నటువంటి సందర్భంలో పాపం అతన్ని సత్యనిష్టకి నిలబడ్డందువల్ల కదా పంపించాడు. అతడి సత్యనిష్టకి మెచ్చుకుని 3 రోజులు ఈ లోకాన్ని, భూలోకాన్ని పరిపాలించుకోవయ్యా సంవత్సరంలో అన్నట్టు. అందుకని ఈ 3 రోజులు బలిచక్రవర్తి పరిపాలన చేస్తాడు గనక, ఆయనకి ఇష్టమైనటువంటి పని దానం గనక, మరి తన ప్రజలు దానం చేస్తే రాజు మెచ్చుకుంటాడు, అందువల్ల దానాలు చేస్తారు. అందులోనూ ప్రధానంగా కూష్మాండ దానం చేస్తారు. కూష్మాండం అంటే గుమ్మడి. గుమ్మడి పండు భూదేవికి ప్రతీక. అటువంటి సంక్రాంతి నాడు గుమ్మడి పండు దానం గనక చేసినట్టయితే మొత్తం భూగోళాన్నంతా దానం చేసినటువంటి ఫలితం లభిస్తుందిట. అంతేకాకుండా ఈ సమయంలో నువ్వులు దానం చేస్తారు. నువ్వులు ఎందుకు దానం చేస్తారు అంటే, ఈ మకర రాశిలో ఉండే శ్రవణ నక్షత్రానికి అధిపతి శని. శనికి ప్రీతి కలిగించాలి అంటే ఆయనకి ఇష్టమైనటువంటిది నువ్వులు గనక నువ్వులు దానం చేసి శని మన పట్ల అనుగ్రహం వర్షించేటట్టుగా ఉండాలని చెప్పి నువ్వులు దానం చేస్తారు. ఈ కారణంగా ఏం చెప్తారంటే, ఈ నువ్వులు అధికంగా వాడతారు గనక ఈనాడు పితృదేవతలకి తర్పణాలు ఇస్తారండి, నువ్వులు వాడుతున్నారు చూసారా అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఆరోగ్యరీత్యా వాడతాం. చలికాలం కనుక నువ్వులు వాడడం విశేషమే, దానికి ఆరోగ్యానికి సంబంధించింది. కానీ ఇక్కడ పితృదేవతలకి తర్పణాలు ఇచ్చేటప్పుడు నువ్వులు కూడా వాడతారు. ఎందుకు అంటే 6 నెలల పాటు భూమి మీద తమ సంతతి వారిని అనుగ్రహించినటువంటి పితృదేవతలు మళ్ళీ 6 నెలల వరకు రారు, మళ్ళీ దక్షిణాయనం వచ్చే వరకు. కనుక కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళకి తర్పణాలు ఇస్తారు. పితృదేవతలకి చాలా ఇష్టమైనవి తర్పణాలు, దేవతలకు ఇష్టమైనటువంటివి దానాలు. అందువల్లే ఏం చెప్తారంటే, సంక్రాంతి పెద్ద పండగే కాదండి, పెద్దల పండగ. పెద్దలు అంటే పితృదేవతలు, పితృదేవతలకి తర్పణాలు ఇచ్చేటటువంటి పండగ అని కూడా మనకి చెప్పడం ఉంది. ఇలా ఒక్క సంక్రాంతి గురించి చెప్పాలంటే మనకి ఎన్నో విశేషాలు ఉన్నాయి. స్థాళీపులాక న్యాయంగా పరిచయం చేసుకుంటూ 4 మాటలు చెప్పుకున్నాం. శ్రీ గురుభ్యో నమః. 4 రోజుల పాటు విస్తరించినటువంటి పెద్ద పండగ అయిన సంక్రాంతిలో 3వ నాడు కనుము అనే పేరుతో పిలుస్తారు. దీనికి ఎంతటి ప్రశస్తి అంటే సామెతలు ఉన్నాయి కనుము గురించి. కనుము నాడు కాకైనా కదలదని, కనుము నాడు మినుము తినాలని, కనుము నాడు కాకైనా మునుగుతుందని, అబ్బో కనుము గురించి చెప్తారు. ఎవ్వరూ ఆనాడు ఇంట్లో నుంచి అడుగు తీసి అడుగు బయటకు పెట్టరు. ఎందుకు అంటే దానికి చాలా కారణాలే చెప్తారు. ఒకటి ఏమిటంటే, సంవత్సరం అంతా చాలా అలిసిపోయి పంటలు ఇంటికి తేవడానికి సహాయపడినటువంటి పశువులని కాచినటువంటి పశువుల కాపర్లని, రైతులని, వీళ్ళందరినీ సన్మానించే రోజు. వీళ్ళందరినీ గౌరవించుకుంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళాలంటే బండి ఎవరు కడతారండి? పూర్వకాలంలో బళ్ళ మీదే కదా ప్రయాణం. అది కారణమని చెప్పుకుంటారు. అది కాదండి, కాకి అని వాడాం కదా, పితృదేవతలకి సంబంధించినటువంటి రోజు. అందువల్ల పితృకార్యం చేసినటువంటి వారు ఊరు కదలరు, అందువల్ల కనుము నాడు ఇల్లు కదలకూడదు అని చెప్పే పద్ధతి ఉంది. అయితే కొంతమంది అంటే కొన్ని సంప్రదాయాలను అనుసరించి కొన్ని కుటుంబాలు, కొన్ని వంశాల వారు సంక్రాంతి నాడు పితృదేవతలకి తర్పణాలు ఇస్తే, చాలామంది కనుము నాడు పితృదేవతలకి తర్పణాలు ఇస్తారు. ఎవరైతే పితృదేవతలకి మాంసాహారం పెట్టే అలవాటు ఉన్న కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు తప్పనిసరిగా కనుము నాడు పితృదేవతలను ఆరాధిస్తారు. పెద్దల పండగ అంటారు. ఈనాడు మాంసాహారులందరూ మాంసాహారం కూడా తింటారండి ప్రత్యేకంగా. ఈ మాంసాహారంలో ఉన్న విశేషం కూడా ఒకటి ఉంది. ఏమిటి అంటే, ఈ కనుముని పశువుల పండగ అంటాం. పశువుల పండగ అంటే మన భారతీయ సంప్రదాయంలో మానవులందరూ సమానమని మాత్రమే కాదండి, జంతువులు, పక్షులు, పశువులు, సర్వజీవులు, ఇంకా గట్టిగా చెప్పాలంటే సృష్టిలో ఉన్న ప్రతి అణువు సమానమే. కనుక పండగ మనం చేసుకుంటే సరిపోయిందా? జంతువులకు వద్దు. అందుకని ఆనాడు పశువులన్నింటినీ చక్కగా కడిగి కొమ్ములకి పసుపు కుంకాలు రాచి, ఇంకా కొంతమంది రంగులు కూడా వేసేస్తారు.
వాటికి మెడల్లో దండలు వేసి ఇంకా బట్టలు కప్పేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాటికి పోటీలు పెడతారు. పల్లెల్లో పశువులకు పోటీలు ఉంటాయి. అంటే ఎడ్ల పందాలు ఇవన్నీ, అంటే బళ్ళు కట్టి పందాలు చేయడం, పొట్టేళ్ల పందాలు ఇవన్నీ. అయితే రాను రాను ఈ పందాలు, పొట్టేలు పందాలు, కోడి పందాలు లాంటివి హింసాత్మకంగా మారటంతో వాటిని కొంచెం దూరం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఓడిపోయిన వాళ్ళని సన్మానించే పద్ధతి ఒకటి ఉంది పందాల్లో. పొట్టేలు కానీ కోడి కానీ ఏది ఓడిపోయిందో దాన్ని వండుకుని అందరూ తింటారు. అంటే దాన్ని కూడా గౌరవించటం అండి. సృష్టిలో దేన్ని అగౌరవపరచం. ప్రతి దాని పట్ల ఒక గౌరవం, ఒక మర్యాద, ఒక మన్నన. ఆనాడు పాలేళ్ళు ఎవరూ పనులు చేయరు. పైగా యజమానులు వాళ్ళకి తలంటి పోయాలి, అంటే తలంటి పూసుకునే ఏర్పాట్లు చేయాలి, కొత్త బట్టలు ఇవ్వాలి, పిండి వంటలు చేసి పెట్టాలి. సాయంకాలం మీ ఇళ్లల్లో మీరు తినమని పంపిస్తారు. ఎందుకని? యజమానులందరి ఇళ్లల్లో మాంసాహారం ఉండదు కదా, వీళ్ళ ఇళ్లల్లో మాంసాహారం ఉంటుంది కనుక మాంసాహారం తినడానికి పంపించటం, ఆట విడుపుగా వదిలేయడం ఉంది. ఇళ్లల్లో ఉన్న పశువుల్ని, జంతువుల్ని గౌరవించటమే కాదండి, అన్ని పశుపక్షాదుల్ని గౌరవించే పద్ధతి ఉంది. ఈ కనుమ నాడు ఇంట్లో ఉండినటువంటి ఆహారాన్ని చిన్న చిన్న పిడచలు చేసి బయట పశుపక్షాదులన్నిటికీ పెట్టడం ఉంది. అసలు ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి పొలానికి వెళ్ళి వచ్చినప్పుడల్లా రైతు కాస్త చేత్తో కుచ్చులాగా కంకులు తెచ్చి వాటన్నిటిని అందమైనటువంటి కుచ్చులాగా కట్టి ఇంటి ముందు వేలాడగడుతూ ఉంటారు. పిచ్చుకలు వచ్చి తినిపెడుతూ ఉంటాయి. అంటే తమ పొలాల్లో తమ పంటలు పాడు చేయకుండా తమ ఇంటి దగ్గర తమతో పాటుగా తినమని పక్షులకి గౌరవం ఇచ్చినటువంటి రోజులు. అందువల్లే ఆ రోజుల్లో, అంటే మొన్నటి దాకా కూడా పక్షులు పంటలని పాడు చేసేవి కాదు. ఎప్పుడైతే వాటికి ఇలా మనం ఇంటి దగ్గర పెట్టడం మానేశామో పొలాల్లో పడి వాటన్నిటినీ నాశనం చేయడం అన్నది కనపడుతూ ఉంటుంది. చెట్లని, పుట్టల్ని, పశువుల్ని, పక్షుల్ని సమంగా చూసేటటువంటి ఒక గొప్ప సంస్కృతి ప్రతి పండగలోనూ కూడా మన వాళ్ళు చాలా జాగ్రత్తగా అమర్చి ఉంచారు. తమిళ ప్రాంతానికి వెళ్ళినట్టయితే ఇది ఒక చాలా విశేషంగా కూడా ఉంటుంది. ఎందుకంటే తమిళ, తెలుగు సంస్కృతులు ఒకప్పుడు చాలా జంటగా కలిసి ఉన్నాయి కనుక దాన్ని ప్రస్తావించుకోవాలి. మాట్టు పొంగల్ అంటారు కనుమని వాళ్ళు అని. ఇంటి ఆడపడుచులు వచ్చి పొద్దున్నే చాలా పెద్ద గిన్నెలతో వంటలు చేసి పెద్ద పెద్ద ఆకులు తీసుకుని వెళ్ళి ఊరి చివర ఉన్నటువంటి చెరువు గట్టును కానీ కాలవ గట్టును కానీ ఇంతంత ముద్దలు చేసి ఆకుల్లో పెట్టి పశువులు పక్షులు తినేదాకా ఉండి అప్పుడు ఇంటికి వచ్చి స్నానం చేస్తారు. ఇంటికి వచ్చి స్నానం చేశారంటేనే ఇదేదో పితృకార్యం అని మనం అర్థం చేసుకోవాలి. తమ క్షేమం కోరి ఆడపడుచులు ఈ పని చేశారు కనుక అన్నదమ్ముల వారికి చీరసారెలు ఇచ్చి సన్మానించే పద్ధతి ఉంది. అంటే ఈ మొత్తంలో కూడా ఇటు సామాజికం, కౌటుంబికం, వ్యక్తిగతం ఇన్ని రకాలైనటువంటి మంచి సంస్కారాలు నేర్పడం అన్నది ఈ పండగల్లో మనకు కనపడుతూ ఉంటుంది. కొన్ని ప్రాంతాలు, అంటే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో పతంగులు ఎగరేసే అలవాటు ఉంది. గాలిపటాలు అంటారు. పతంగ్ అన్నటువంటి పదానికి గాలిపటం అనే అర్థంతో పాటుగా సూర్యుడు అనే అర్థం ఉంది. అంటే సూర్య సంచారానికి సంబంధించినటువంటి పండగ కనుక పతంగుల్ని ఎగరవేయడం. అంతేకాదండి, దీనికి ఒకరు చెప్పినటువంటి వ్యాఖ్యానం ఉంది. కాలగర్భంలో కలిసిపోయింది కానీ ఒకప్పుడు ఈ పతంగులు ఎగరేయడం అన్నది పితృదేవతలకి మార్గం చూపించటం అని చెప్పారు. మరి ఇందులో వాస్తవం ఎంతో కానీ వినడానికి మాత్రం సొంపుగానే మనకి అన్వయంతో ఉన్నట్టే కనపడుతూ ఉంది. ఇలా దేవతల్ని, పితృదేవతల్ని, భూదేవతల్ని, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాటినన్నింటినీ కూడా గౌరవించే ఇక నుండి కొద్ది కాలం పాటు పొలం పనులకు విశ్రాంతి గనక ఆవులు, పశువులు, ఎడ్లు ఏవైతే ఉన్నాయో వాటికి కాస్త విశ్రాంతినివ్వడం మొదలుపెట్టాము అని చెప్పే రోజు కనుము. ఉత్తరాయణంలో మొట్టమొదటి రోజు. ఉత్తరాయణం పవిత్రమైనటువంటిది, పుణ్యకాలం గనక ఈ మొదటి రోజుని విశ్రాంతిగా మనసు నిర్మలంగా ఉండేటట్టు గడుపుకోవడం ఉంటుంది. ఈ మర్నాటిని ముక్కనుము అంటారు. ఈ ముక్కనుముని ఈనాడు మనం పాటించడం కనపట్టలేదు, కానీ ఒకప్పుడు ఈ ముక్కనుము నాడు సావిత్రి గౌరీదేవి నోము అనేటటువంటి నోముని మొదలు పెడుతూ ఉండేవారు. ఇది 16 రోజుల పాటు 16 సంవత్సరాలు చేసే ఒక సామూహికమైన నోము. గ్రామంలో ఐకమత్యాన్ని పెంపొందించేటటువంటి నోము. అది ఈనాడు మనం ప్రత్యేకంగా లేదు కనుక ఒక మాట దాని గురించి చెప్పుకుని ముందుకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. స్వస్తి.